హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈరోజు మన ఛానల్లో వచ్చే వీడియో అయితే ఇప్పటి వరకు మీరు ఎప్పుడు చూసుండరు, అలాంటి వీడియో ఈరోజు మన ఛానల్లో వచ్చేసింది. చూసారు కదా, ఇక్కడైతే పాతకాలం నాటి చెక్కలు అవన్నీ కూడా ఉన్నాయి. ఏంటి అనేది చూపిస్తా పదండి. ఈ స్టోర్ పేరు అయితే వాల్డెన్స్ జనరల్ స్టోర్ అండ్ ట్రేడర్స్. ఇది వచ్చేసి హ్యాండ్రూఫ్ విలేజ్కి వెళ్ళాను కదా, అక్కడ ఉందన్నమాట. అది అప్పట్లో జర్మన్స్ ఉండేవాళ్ళు కదా, జర్మన్ విలేజ్ అని కూడా పిలిచేవాళ్ళు అనమాట ఈ విలేజ్ని. ఇక్కడ వచ్చేసి ఏమేమి ఉన్నాయి అంటే అక్కడ అప్పట్లో వాళ్ళు పాతకాలంలో వాళ్ళు ఏవేవి వాడేవి అనేవి అన్నీ మొత్తం అయితే ఈ స్టోర్లో ఉన్నాయి. ఏంటి అసలు ఏమేమి ఉన్నాయో చూసేద్దాం, లోపలికైతే పోదాం పదండి. ఇంకా చూసారు కదా, ఇలా ఎంటర్ అవ్వగానే మనకైతే ఇక్కడ జంతువుల చర్మాలతో వాటితో తయారు చేసిన బ్లాంకెట్స్ అలాంటివి అయితే కనిపించాయి అన్నమాట. ఈ బ్లాంకెట్ చూడడానికి భలే ఉంది కదా, కలర్ఫుల్గా డిజైన్గా ఉంది అనుకొని తీసుకుందాము అని ముందుకెళ్తే ఎంత చెప్పారో తెలుసా రేటు? $580, అంటే $35,000 పై మాటే అన్నమాట. అంత కాస్ట్ ఉంది ఇంత చిన్నది. అంటే అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా కార్పెట్స్ గురించి మనకు ఒక బుక్ అయితే ఉందన్నమాట. ఇవి చూసారా, చెట్టు కాయలే ఎండిపెట్టినవి, అవి కూడా అక్కడ స్టోర్ చేస్తున్నారు. అంతేకాదు అక్కడ జింక కొమ్ములు అవన్నీ కూడా ఉన్నాయి, చూసేసేయండి మీరు. అండ్ ఇవి చూపించచ్చో చూపించకూడదో నాకైతే తెలియదు, కానీ వీడియో అయితే తీశాను. ఇది చూసారా, మనకి చెక్కతో తయారు చేసిన చిన్న చిన్న ఇల్లు భలే ఉన్నాయి కదా షేప్లు అయితే. ఇందాక ఒక పువ్వు లాంటివి చూపించాను కదా, కాయలు అనేసి వాటితో తయారు చేశారనమాట ఇవి. అప్పుడు జర్మన్ విలేజ్లో ఉండేవాళ్ళు అప్పట్లో వాడిన లాంతర్లు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అంతేకాదండి ఇక్కడ బోలెడన్ని ఉన్నాయి, ఇంకా చూపించాల్సిన చాలా ఉంది. వాళ్ళు యూజ్ చేసిన బుక్స్ కాడ నుంచి ప్రతి ఒక్కటి ఉంది. అంతేకాదండి అప్పట్లో చిన్నపిల్లల్ని ఉయ్యాల్లో పడుకోబెట్టేవాళ్ళు కదా, ఆ ఉయ్యాలలు. అండ్ అప్పట్లోనే స్ట్రోలర్స్ కూడా ఉన్నాయి. అప్పట్లో అంటే ఎప్పుడు అనుకుంటున్నారు కదా, 1870 నుంచి 1950 వరకు ఉన్నవి నేను చెప్తున్నా అనమాట. అప్పట్లో తాళాలు చూసారా ఎలా ఉన్నాయి అనేది, అదే తాళాపు చేతులు అంటారు కదా, కీస్ అనమాట. అండ్ వాళ్ళు వాడిన కెమెరా చూడండి ఎలా ఉందో, అక్కడే పెన్సిల్స్ కూడా ఉన్నాయి అండ్ పుస్తకాలు కూడా. ఇది చూసారా, మందు బాటిళ్ళు. పాత సినిమాల్లో అయితే ఇవి చూశాను నేను. ఇవైతే 1924లో యూజ్ చేసినవంట. ఈ కత్తులు చూసారా ఎలా ఉన్నాయో, అప్పట్లో వాళ్ళు యూజ్ చేసే కత్తులన్నీ కూడా అలా ఉన్నాయి. సిగరెట్ ప్యాకెట్లు ఇవేమో, ఇదేంటి అనేది నాకు అర్థం కాలేదు, కానీ ప్యూర్ లెదరు. ఇదేందో తెలుసా, లైటర్లు అండి, సిగరెట్ వెలిగించే లైటర్లు. ఇవి పెన్నులు చూసారా, వాళ్ళ పెన్నులు భలే విచిత్రంగా ఉన్నాయి కదా. దీంతో నేను రాయాలి అంటే నాకు తెలిసి ఒక 6 నెలలు అయినా ట్రైనింగ్ తీసుకోవాలి, అంత బరువు ఉందన్నమాట ఆ పెన్ను. వాళ్ళు ఎలా పట్టుకొని రాసేవాళ్ళో ఏమో కానీ చాలా వెయిట్ అయితే ఉంది ఆ పెన్ మాత్రము. అలా కొంచెం ముందుకెళ్తూ ఉంటే ఇక్కడ వాళ్ళకి సంబంధించిన జాకెట్స్ అండ్ బ్యాగ్స్ అవన్నీ కూడా కనిపించాయి. ఇవేంటి అంటే ఇక్కడ వచ్చేసి ఎర్రచందనం చెక్కలు అవి చూసారు కదా, ఆ చెక్కలతోటి తయారు చేసిన షవర్ జెల్స్ అనమాట. ఇక్కడ నార్మల్ ఆస్ట్రేలియాలో ఉండే వాళ్ళు ఫారినర్స్ సోప్స్ ఎక్కువ యూజ్ చేయరు మనలాగా, వీళ్ళు షవర్ జెల్స్ అయితే యూజ్ చేస్తారు. వాళ్ళ కోసం ఇక్కడ కాస్ట్లీ ఇవన్నీ కూడా చాలా రేట్లు ఉన్నాయి. అక్కడ నుంచి అండర్ గ్రౌండ్ లాగా ఉంది. సరే ఏముందో లోపలికి వెళ్ళి చూద్దాం పదా అని చెప్పేసి లోపలికి అయితే దిగేశాను. చూసారు కదా, స్టెప్స్ అయితే ఉన్నాయి, 3 స్టెప్స్. అలా లోపలికి వెళ్ళగానే నాకైతే మా పాప దర్శనం ఇచ్చింది. చూసారా ఎట్లా కూర్చొని ఉందో చెక్క దగ్గర, ఇదేందా అని పరిశీలించి చూస్తుంది. ఇవన్నీ కూడా ప్యూర్ లెదర్ హ్యాట్లు అండి, అదే టోపీలు, ప్యూర్ లెదర్. చాలా కాస్ట్ ఉన్నాయి, రేట్ మాత్రం ఎక్కువ ఉంది. సరే అని చెప్పి అలా కిందకు చూడమని చెప్తే మా హస్బెండ్ అలా చూసేసరికి అక్కడ నాకు మేక చర్మం కాదు, షీప్ అంటారు కదా, ఊల్, అది కనిపించింది అనమాట. అప్పట్లో వాళ్ళు వాడే లాంతర్లు, ఇంకా ఇవన్నీ జాకెట్స్. దీని పేరు ఏదో నాకు గుర్తు రావట్లేదండి, ఏమంటారో మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూసారా ఎర్రచందనం అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఒక హ్యాట్ అయితే పెట్టుకొని చూపించేస్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మీరు నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇది ఒకటే కాదు, ఇలాంటి వీడియోలు బోల్డ్ అని వస్తుంటాయి. అవన్నీ చూడాలి అంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. ఎలా ఉంది అని కామెంట్ సెక్షన్